పగిలిపోయిన ఫోటోలు అవి కూడా ఉండకూడదు అని సెంటిమెంట్, అందుకు మార్చేస్తూ ఉంటారు. ఛిద్రమైనటువంటి దానికి పూజ చేయకూడదు అనేటటువంటిది ఒకటి. లేక్స్ లో కింద పడేసేసి అది ఎక్కడికి వాటర్ పోక అదంతా రోడ్డు మీద పోతూ ఏదో చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా చాలా దోషపూరితమైనటువంటి పనులు. అసలు పూజ గది అనేది ఎలా ఉండాలి చెప్పండి సార్? దాన్ని క్లీన్ చేయాలంటే 2 గంటలు పట్టింది అనుకోండి, అది పూజ గది అనిపించుకోవాలి, స్టోర్ రూమ్ అవుతుంది. ఫోటోల విషయానికి వస్తే కొంతమంది పెద్ద ఫోటోలు పెడతారు, కొంతమంది పెద్ద ఫోటోలు పెట్టి కింద మళ్ళీ చిన్న ఫోటోలు పెడతారు, ఒకే దేవుడి ఫోటోలు 100 పెడతారు. ఇదంతా సంపూర్ణంగా ఆర్భాటం. అంతే. ఈ పూజ గదిలో నీకు ఎన్ని వస్తువులు ఉండి అవి నిన్ను రక్షిస్తాయన్నటువంటి గ్యారంటీ ఏదైనా ఉందా? ఉన్నది ఒకటే సత్యం, విప్రా బహుదా వదంతి. అంటే విగ్రహాలకు సంబంధించి ఫోటోలకు సంబంధించి కూడా ఏమైనా రూల్స్ ఉన్నాయా సార్? లక్ష్మీదేవి నించుంటే నన్ను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుందండి, ఆమె ఎప్పుడు కూర్చొనే ఉండాలి, మా ఇంట్లో పక్కకు పోకూడదని నేను కూర్చోబెట్టా అన్నాడు. అంటే ఇక్కడ దేంట్లో ఉన్నది? ఆలోచనలోనే తేడా. సంకటహర గణేష స్తోత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి రావాల్సిందేనండి. సంకటహర గణేష స్తోత్రం తెలియని వాడు ఇంట్లో ఉండకూడదు అసలు. ఈ సోషల్ మీడియా వల్ల కూడా కొత్త అప్రోచ్ అనేది స్టార్ట్ అవుతుంది పూజ విషయంలో కూడా. ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా అనేకం వస్తున్నాయని చెప్పేసి నువ్వు అనేక సార్లు ఆస్ట్రాలజీలో అసలు డిఫరెంట్ షేడ్లు చూస్తున్నాం ఇప్పుడు. ఆస్ట్రాలజీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పర్సనల్ ఆస్ట్రాలజీ, 2 మార్కెటింగ్ ఆస్ట్రాలజీ అని. కాసేపు భయపెట్టడం, కాసేపు ఆకాశానికి ఎత్తి. ఇప్పుడు ఏనాటి శని భయం అందరికీ ఉంటది ఏంటో. ఏలినాటి శని గురించి నేను ఇప్పుడు ఎంత తక్కువ చేసి భయపడొద్దని చెప్పినా జనాలైతే ఎవరు ఎదురండి. భగవంతుడు నీ మనస్సులో తను ఉన్నాడా లేదా చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు నిజభక్తుడి కోసం ఎల్లప్పుడూ భగవంతుడు వెతుకుతూనే ఉంటాడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. మరి మన పాడ్కాస్ట్లో ప్రవీణ్ గొల్లమూడి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్చువల్లీ టు స్పిరిచువల్ గురు. ఆయన జర్నీ గురించి కూడా మనం ఇంతకుముందు వెరీ ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే భక్తి గురించి, అసలు భక్తి అంటే ఏంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. దసరా టైంలో అమ్మవారి గురించి, దీపావళి టైంలో లక్ష్మీదేవి అండ్ పరమేశ్వరుల గురించి అన్ని విషయాలు, చాలా దీపాల గురించి, దానాల గురించి, ఉపవాసాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే పండగల ప్రత్యేకత, ఆ సమయంలో విశిష్టత గురించి మనం తెలుసుకోవడంతో పాటు ఈ డైలీ పూజలకు సంబంధించి, పూజ గదికి సంబంధించి కొన్ని బేసిక్ చిన్నవి కూడా మనకి తెలియకుండా మనం చేసే పొరపాట్ల గురించి, ఇలా చాలా విషయాలు ఈ రోజు మన పాడ్కాస్ట్లో మనం తెలుసుకోబోతున్నాం. సో కంపల్సరీ మీరు పూర్తిగా చివరి వరకు ఈ వీడియోని చూసి తీరాల్సిందే, ఓకేనా? సో ప్రవీణ్ సార్ని వెల్కమ్ చేద్దాం. నమస్తే సార్, వన్స్ అగైన్. సార్ చెప్పండి, అసలు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ డౌట్, అసలు పూజ గది అనేది ఎలా ఉండాలి చెప్పండి సార్? పూజ గది అనేటటువంటిది అది నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో ప్రశాంతతనిచ్చే విధంగా ఉండాలి. నెంబర్ 2, నువ్వు ఎప్పుడు క్లీన్ చేయదలుచుకున్నా 5 నిమిషాల్లో క్లీన్ చేసుకుని పెట్టుకున్నారు. నువ్వు దాని నిండా బోల్డ్ సంజామా పెట్టేసేసి దాన్ని క్లీన్ చేయాలంటే 2 గంటలు పట్టింది అనుకోండి, అది పూజ గది అనిపించుకున్నారు, స్టోర్ రూమ్ అయితే కాదు. కాబట్టి సాధ్యమైనంత సింపుల్గా పూజ గది హాయిగా కూర్చొని మనకు కావాల్సినటువంటి దేవతను నమస్కారం చేసుకొని ఏదో ఉపచారం కొద్దో గొప్ప చేసుకునే విధంగా పెద్ద విశాలం. కొంతమంది ఏం చేస్తారంటే పూజ గదికి సపరేట్ రూమ్ ఉండాల్సిందే అన్న ధోరణిలో కూడా ఉంటారు. అవసరం లేదు, దానికి కావాల్సినటువంటి చిన్న అరేంజ్మెంట్ చేసుకోండి. సాధ్యమైనంత సింపుల్గా పూజ గది పెట్టుకో. సార్ మరి ఫోటోల విషయానికి వస్తే కొంతమంది పెద్ద ఫోటోలు పెడతారు, కొంతమంది పెద్ద ఫోటోలు పెట్టి కింద మళ్ళీ చిన్న ఫోటోలు పెడతారు, కొంతమంది ఒకే దేవుడి ఫోటోలు 100 పెడతారు. దీని గురించి ఇదంతా సంపూర్ణంగా ఆర్భాటం అని. అంతే. ఇష్ట దైవము, కులదైవము ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఆయనకి సంధ్యావందనం చేసుకోవాలి, రోజు గాయత్రి మహామంత్రం చదువుకుంటాడు, తప్పనిసరిగా గాయత్రి మాత ఉన్నారు. అది కాకుండా ఆయన ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేటువంటి అలవాటు ఉందనుకోండి, ఫేవరెట్గా వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవాలి. కొంతమందికి ఏం అలవాటు ఉందంటే వెళ్ళిన ప్రతి క్షేత్రంలో ఒక ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టాలి అని అంటే అసలు అది ఎంత పెద్దగా ఉండాలి ఆలోచించుకోండి. ఒకటి. ఇంకోటి, ఒక దేవత ఉన్నప్పుడు ఆ దేవత యొక్క ఇతర రూపాలు మళ్ళీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు మన దాంట్లో, పంచముఖ ఆంజనేయుడు కూడా ఉండాల్సిందే, అవసరం లేదు. అలాగే సత్యనారాయణ స్వామి ఉన్నారు ఆల్రెడీ, మళ్ళీ ఓ పెద్ద కృష్ణుడు బొమ్మ తీసుకొచ్చి పెట్టాల్సి పని. లేకపోతే కృష్ణుడు ఉన్నాడు, మళ్ళీ సత్యనారాయణ స్వామిని తెచ్చిపెట్టక్కర్లే. ఇవన్నీ కూడా సమాంతర రూపాలే. కాబట్టి ఈ అవతార పురుషులు ఏదైతే ఉన్నారో అవతారానికి ఒకటి సరిపోతుంది. ఒకటి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఉగ్రదేవత సంబంధమైనటువంటివి కూడా పెడుతూ ఉంటాం. ఉగ్రదేవత సంబంధమైనటువంటి పెట్టేటప్పుడు తప్పనిసరిగా అమ్మవారు కూడా పక్కన ఉండాలి. అంటే లక్ష్మీనరసింహస్వామి ఉన్నారనుకోండి, లక్ష్మీనరసింహస్వామి ఒక్కడిని మనం పెట్టబో, లక్ష్మీనరసింహస్వామి పక్కన లక్ష్మీదేవి ఉండాలి. మళ్ళీ లక్ష్మీనరసింహం ఉంటే అది చాలా మంచిది. ఆ విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకునేటప్పుడు ఒక పద్ధతి ఉండాలి ఫస్ట్. అంతేగాని మనం క్షేత్రంలో అంటే క్షేత్ర శక్తి, క్షేత్ర దేవత యొక్క శక్తి, ఆ క్షేత్ర దేవత నుంచి ఒక ఫోటో తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన ఆ క్షేత్రం నుంచి శక్తి వచ్చి ఇంకా ఏం కూర్చోట్లే.
చివరికి మళ్ళీ మిగిలేది ఈ సాధనే నీకు. కాబట్టి నువ్వు ఏ దేవత సాధన బాగా చేస్తున్నావో నీ ఇష్టదైవం ఎవరో దానికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి లేదా చిన్న విగ్రహం. ఇంట్లో పెట్టుకునేటటువంటి విగ్రహాలకి ఒక నియమం ఏంటంటే అంగుష్టపు మాత్రమే ఉండాలి. ఇంతకన్నా పెద్దగా ఉంటే దానికి ఒక ఉపచారం చేయాలనేటువంటి విధి విధానం ఉంది మనకి. కాబట్టి సాధ్యమైనంత వరకు విగ్రహాలు అవాయిడ్ చేయండి. లేదు మాకు నమస్కరించట్లేదు, మాకు ఇష్టదైవం తప్పనిసరిగా ఉండాలంటే అంగుష్టపు మాత్రమే ఇంతే ఉండాలి. ఇంతే ఉన్నప్పుడు దానికి పెద్దగా ఉపచారం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి ఒక దేవత యొక్క కాళ్ళ దగ్గర మరొక దేవతను పెట్టడం, ఈ రకమైనటువంటి చేయకుండా ఫోటోలన్నీ వెనక్కి పెట్టి విగ్రహాలు కొద్దిగా ముందుకు పెట్టుకొని 1 లేదా 2 అంతమించినటువంటి అవసరం లేదు. ఇష్టదేవత కులదేవతను పెట్టుకొని వాళ్ళకి నమస్కారం చేసుకుని అందరి దేవతలని కూడా ఆ దేవతల్లో చూడగలగాలి నువ్వు. అప్పుడే నీకు సాధన సిద్ధిస్తున్నట్టు లెక్క. నీ మంత్రాల లోపల నువ్వు వెళ్ళొచ్చినటువంటి ప్రతి క్షేత్రానికి సంబంధించిన దేవతా సాధన మంత్ర సాధన మనసులో చేసుకో. ఈ మనసులో చేసే ప్రతీదీ నువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అనేకత్వంలో ఏకత్వము, ఏకత్వంలో అనేకత్వమే ఇందులో ఉన్నటువంటిది. కాబట్టి అక్కడ 100 మంది మనం ఎంతమందికి పూజ చేస్తున్నామో అన్ని విగ్రహాలు తెచ్చి పెట్టాలి అనేటటువంటి జంజాటంలో పడవద్దు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి భక్తులంతా. అయితే ఇప్పుడు మామూలుగా పూజ గదిలో పైన పెద్ద పెద్ద ఫోటోలు పెడతారు. పైన ఉన్నారు దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి అనుకుందాం. వెంకటేశ్వర స్వామి పైకి ఉన్నారు, నేను దీపారాధన కింద చేస్తాను, సో కింద కూడా నాకు ఒక చిన్న ఫోటో పెట్టుకోవాలని మళ్ళీ కింద కూడా పెట్టుకుంటారు. సో దాని గురించి పూజ గదిలో ఎక్కడున్నా సరే అది ఒక దాని కింద సమానమా, లేకపోతే ఆ పూజ స్థానం గురించి ముఖ్యంగా మాట్లాడాలి? మనము ఉపచారం చేసేటప్పుడు ఏ ఉపచారమైనా సరే పుష్పము, గంధము, దీపము, ధూపము చూపించేటటువంటి సమయంలో ఉన్నటువంటి దేవత ముఖం దగ్గర తీసుకుపోయి చేసేది ఏమీ ఉండదు. ఆ పీఠం మీద, పూజ పీఠం మీద జరుగుతుంది. అంత జరిగేదంతా కూడా అక్కడే జరుగుతుంది. ఆ దేవత యొక్క చూపు పడగానే అది వాళ్ళకి ఆవాహన జరిగిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అది. అంతేగాని మళ్ళీ మనము అక్కడెక్కడో ఉన్నారు కదా అని చెప్పి అంత ఎత్తుకు తీసుకెళ్ళి దీపారాధన చేయటం, లేకపోతే దీపారాధన కింద జరుగుతుంది కాబట్టి పైకి తీసుకొచ్చి కింద పెట్టాలనుకుంటాం, లేదా ఇంకో ఫోటో పెట్టాలి, ఇంకో పెట్టాలి, ఇదంతా కూడా చాదస్తాం అన్నమాట. ఇదంతా పెంచుకున్నవి ఇవన్నీ. అంతేగాని దేవుడు ఒక రకంగా చెప్పాలంటే సర్వాంతర్యామి. నీకు ఇంకా ఆ భావన కలగలేదు కాబట్టి ఆయన సర్వాంతర్యామని నీకు తెలియదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, కానీ సర్వాంతర్యామి అనేటువంటి ఆలోచన నీకు రాలేదు కాబట్టి నువ్వు గుర్తుగా ఒక బొమ్మను పెట్టుకో. ఎక్కడైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. కాబట్టి ఇది మొదటి నుంచి ఉన్నదండి మన దగ్గర. అందుకే శంకరాచార్యుల వారు వస్తే అరే ఇంక వద్దులారాయణ అని కేవలము ఈ 4-5 దేవతలు ఎవరైతే మహాదేవత నీకు బాగా ఇష్టమైన దేవత మధ్యలో ఉంటుంది. అమ్మవారు అంటే నీకు ఇష్టం అనుకోండి, శాక్తేయము, నీకు శక్తి దేవత అంటే ఇష్టం, అమ్మవారు మధ్యలో ఉంటుంది. వెంకటేశ అంటే నారాయణ స్వరూపాలు, శివస్వరూపాలు, సూర్యుడు, విఘ్నేశ్వరుడు వీళ్ళందరూ చుట్టూతా ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఒకటే సంబంధించినటువంటి దేవతకి తత్వరూపాలు అనేకం ఉన్నప్పుడు అనేక రూపాలను తెచ్చి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఒక నారాయణుడు ఇష్టం, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి చెంది ఉంటే సరే. అంతేగాని మళ్ళీ వెనక ముందు పైన కింద దేని తర్వాత ఏది ఈ జంజాటంలో పడితే నీకు ఇదే సరిపోతుంది. కానీ నీ యొక్క ఆలోచన పూజ మీద కానీ సాధన మీద కానీ రా. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి భక్తులంతా. సార్ అందరూ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు సార్, అక్కడ ఇది కొంటే అది పూజ గదిలో ఉంటే మంచిది, అందులో ఈ వేస్తే మంచిది, అది చేస్తే మంచిది, అన్నీ యాడ్ ఆన్ చేస్తూ వెళ్ళిపోతారు. పూజ గదిలో మీరు అన్నట్టు 10-15 నిమిషాల్లో పూజ గది క్లీనింగ్ ఏంటి, ఏ పూజ గది జరగదు నన్ను అడిగితే 2 గంటలు మినిమం. నేను మార్పు జరగాల్సినటువంటి ఏరియా అడుగుతున్నాను. మీరు భక్తులందరిలో ఈరోజు మార్పు రావాల్సింది ఏంటంటే ఆర్భాటం తగ్గించుకోండి, ఆరాధన పెంచుకోండి. ఆరాధన పెంచుకోవడం అంటే బయట వస్తువుల మీద ఆరాధన పెంచుకోవటం కాదు, మానసికంగా లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి. ఎప్పుడు నువ్వు ఎంత దేవుడితో కనెక్ట్ ఉన్నావు అనేటటువంటిది ముఖ్యం. కానీ ఈ పూజ గదిలో నీకు ఎన్ని వస్తువులు ఉంది అవి నిన్ను రక్షిస్తాయి అనేటువంటిది గ్యారంటీ ఏదైనా ఉందా? ప్రోడక్ట్స్ అవి అంటే తయారు చేయబడ్డాడు, కానీ భగవంతుడిని నువ్వు కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు 24 గంటలు భగవంతుని యొక్క ఆ నామస్మరణలో ఉన్నప్పుడు దాని సంబంధించిన శక్తి కనెక్ట్ అయి ఉన్నప్పుడు అసలు ఏ రకమైనటువంటి వస్తువులు లేకపోయినా వాడికి సిద్ధి జరుగుతుంది, వాడికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఏముందండి కుచేలుడిగా ఇంటి నిండా దరిద్రం, బట్టలు కూడా సరిగ్గా ఉండేటటువంటిగా కృష్ణుని నమ్ముకున్నాడు, జీవితం అంతా మారిపోయాడు. ఆ విధానంలో జాగయ్య ఎంత భేదవాడండి. ఏమి ఆయన పూజ గదిలో ఉండేటటువంటిది ఆ శివార్చన వ్యక్తి ఒకటి, ఆ రామలక్ష్మణ సీత హనుమంతుడు వారు. అసలు పడిపోయిన శరీరం పడిపోయిన తర్వాత జ్యోతి వెళ్ళిపోయి దేవుళ్ళు ఐక్యమైపోయిందండి అందరూ చూస్తుండగా. ఇప్పుడు దీన్ని బట్టి తెలుసుకోలే మనకి. అంటే వస్తు సముదాయాన్ని తగ్గించుకోండి, లెస్ లగేజ్, మోర్ సాధన.
సాధన బాగా చేయాలి. లక్ష్మీదేవి విగ్రహం అక్కడ ఉందా లేదా? అక్కడ రాజరాజేశ్వరి విగ్రహం ఉంది కదా, ఆమె లక్ష్మీదేవియే. లేకపోతే అక్కడ ఆల్రెడీ లక్ష్మీదేవి ఉంది, నేను లలిత చేయాలి, మళ్ళీ లలిత అక్కర్లా, లక్ష్మీదేవి లలిత. ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా నువ్వు భిన్నత్వాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే కష్టం కదా. ఇప్పుడు దానికి లిమిట్ ఎక్కడుంది? కాబట్టి ఉన్నది ఒకటే సత్యం. విప్రా బబుదా వదంతి, అనేక రకాలుగా కాపాడుతున్నది. ఏకం సత్ అని చెప్పా, సత్యం ఒకటేరా, అనేక రకాలుగా కాపాడుతున్నారు. కాబట్టి అది డెవలప్ చేసుకోండి. పూజా గదిలో ఆర్భాటం తగ్గించుకోండి, ఏర్పాట్లు తగ్గించుకోండి, మనసులో సాధన పెంచుకోండి. అది ప్రతి భక్తులు కూడా అలవాటు చేసుకోవాల్సిన ఒక విషయం. సరే, అయితే అనుకోకుండా ఒక భగవంతుడి ఫోటో మూర్తిని 2-3 కూడా అనుకోకుండా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి విగ్రహం అనుకుందాం, ఒకటి అమ్మవాళ్ళు ఇచ్చింది ఉండొచ్చు, ఒకటి అనుకోకుండా ఏదో గుడికి వెళ్ళి తెచ్చుకున్నది ఉండొచ్చు, ఒకటి ఇంకెవరో ఇచ్చిన సెంటిమెంట్ అయ్యి ఉండొచ్చు. అలా అన్ని ఫోటోలు ఉండొచ్చా? అసలు అన్ని ఉండకూడదు అంటున్నారు అవుతుంది. నేననేది ఏంటంటే, ఎప్పుడు మొదట నువ్వు సాధనకు ఉపయోగపడి పెట్టుకున్నది మొదటిదే. వచ్చిన ప్రతిదీ ముందు పూజ గదిలోకి పంపించకు, ఫస్ట్ చూడు. లక్ష్మీదేవి ఆల్రెడీ ఉంది, ఆ లక్ష్మీదేవి మన ఇంట పూజలు అందుకుంటుంది. ఎప్పటి నుంచి అందుకుంటుంది? ఒక 10 ఏళ్ళ బట్టి పూజలు అందుకుంటుంది. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి విగ్రహం వచ్చింది, చక్కగా నీట్గా తీసుకొని చక్కగా షోకేజ్ పెట్టు. వచ్చిన ప్రతిదీ లోపలికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు గణపతి ఉంది ఆల్రెడీ, మళ్ళీ గృహప్రవేశం చేసుకున్నాం, ఇంకో గణపతి వచ్చాడు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఇంకెవరో వచ్చి గిఫ్ట్ ఇచ్చారు, అది కూడా గణపతే. ఇవన్నీ అందులోకి పోవటం అవసరం లేదు. ఆల్రెడీ మన ఇంటి గణపతి ఉన్నాడు, ఆయన పూజలు అందుకుంటాడు. కాబట్టి ఈ గణపతిని నమస్కారం చేసుకుని షోకేజ్లో వెళ్ళేసుకొచ్చాడు. వచ్చిన ప్రతిదీ లోపలికి పెట్టి వీటన్నిటికీ మళ్ళీ ఉపచారాలు చేయాలని పెట్టేసుకొని నీకు ఇదే సరిపోతుంది, కానీ అసలు సాగనే సమయం ఉండదు. కాబట్టి ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పగిలిపోయిన ఫోటోలు అవి కూడా ఉండకూడదు అని సెంటిమెంట్ ఉంటాయి. ఎంత పాతదైనా కూడా కొత్త అయినా కూడా అందుకు మార్చేస్తూ ఉంటారు చాలామంది. మళ్ళీ అది కొంచెం పక్కకి ఇరిగినా కూడా పగిలినా కూడా ఫోటోలు, పెద్ద ఫోటో ఫ్రేమ్స్ లాంటివి మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటారు. అలాంటి పెట్టుకోవచ్చేసారు సెంటిమెంట్. అసలు ఛిద్రమైనటువంటి దానికి పూజ చేయకూడదు అనేటటువంటిది ఒకటి ఆచార నియమం. ఆచార నియమంలోకి వచ్చినప్పుడు ఏంటంటే, ఛిద్రం అయిపోయిన దానికి చేయకూడదు. మరి చేయకపోతే దాన్ని ఏం చేయాలి అంటే, పారుతున్నటువంటి వాటర్ ఉన్న చోట, అంటే మూమెంట్ ఆఫ్ ద వాటర్ ఉండాలి. లేక్స్లోకి వెళ్ళి పడేసేసి అది ఎక్కడికి వాటర్ పోక అదంతా పాడైపోయి అట్లా చేయకూడదు. ఇంకోటి ఏమో అన్అటెండెడ్గా ఉన్నటువంటి చెట్ల కింద, రోడ్డు మీద పోతే ఏదో చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా చాలా దోషపూరితమైనటువంటి పనులు. దాన్ని మీరు దాచిపెట్టుకోండి. ఏ పుష్కరాలకు పోయినప్పుడు, లేకపోతే ఇంకో చోట పోయినప్పుడు పారుతున్నటువంటి ఏరు ఉండాలి, అక్కడ వదిలిపెట్టేసి నమస్కారం చేసుకుంటే అదొక పద్ధతి. నెంబర్ 2 మీరేమంటున్నారంటే, ఏ దేవత ఇదే విగ్రహం నాటిపోతాయి, అవి ఛిద్రమైపోతాయి, అవి జాగ్రత్తగా తీసి దాచుకుని మళ్ళీ కొత్త విగ్రహాన్ని అక్కడ ఇన్స్టలేషన్ చేసుకోవటం అనేటువంటిది అది ఆచార సంబంధమైనటువంటి పద్ధతి. భక్తిలో ఒక చిన్న ఎక్సెప్షన్ చెప్పారు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక చాలా పెద్ద ఆయన రావటం జరిగింది. ఆయన అన్నారు, అండి ఇట్లా నా దగ్గర ఒక కృష్ణుడి యొక్క విగ్రహం ఉన్నది, ఆయన చెయ్యి విరిగిపోయి ఫ్రూట్ విరిగిపోయి అక్కడ పడిపోయి ఉన్నది, కాబట్టి నేను దాన్ని తీసేయాలి, ముందు నా మనస్కరించటం లేదంటే, ఎందుకు మనస్కరించట్లేదు నీకు అని అడిగారు రామకృష్ణ పరమహంస. నాకు ఏంటో బాగా అనుబంధం అంటే ఆ బొమ్మతోటి, నా జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి నా మందిరంలో అది అలా ఇరిగిపోతే నేను బాధపడుతున్నాను. ఎంతమంది ధర్మశాస్త్రవేత్తలను అడిగితే కూడా లేదండి అది పనికిరాదు పూజకి, కొత్తది తీసుకొచ్చి పెట్టండి అంటున్నారు. కానీ ఆ స్వామిని ఇంట్లో నుంచి పంపించాలంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. అప్పటికి చాలా ఫేమస్ రామకృష్ణ పరమహంస గారు, నాకు ఏదైనా ఉపాయం చెప్పయ్యా అంటే, ఈయన ఏంటంటే ఇట్టా కూర్చున్నారు అంటే, ఆయన మా అల్లుడు గారండి, మన చెయ్యికి ఏమైందంటే, ఆ చెయ్యికి కట్టు కట్టామండి, కాస్త నిన్న కింద పడ్డారు, చెయ్యి రిగింది. మరి ఆయన తీసుకెళ్ళి నదిలో పడేయకుండా కట్టు కట్టారేంటి అని అడిగాడు. ఆయన మా అల్లుడు గారండి, నదిలో పడేయమంటారు ఇంటివి అంటే, మీరు ఇప్పుడు కృష్ణుడు ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోతుంటే ఎదురు బాధపడుతున్నారు, ఆయనతో మీకు ఒక అనుబంధం, దాని విధంగా వారించట్లే. మీరు ఎట్లయితే ఒక కొడుకు అనుకుంటారో, లేకపోతే ఎట్లయితే ఒక అల్లుడు అనుకుంటున్నారో, ఆ విధంగా అనుబంధం మెచ్చుకున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం 100 రకాలుగా చెప్తుంది, కానీ నీ మనస్సు ఏం చెప్తున్నది ఇక్కడ? నీ మనస్సు ఆ యొక్క దేవత వెళ్ళిపోతే నువ్వు విలవిల్లాడిపోతున్నావు, చూసావా, అది ప్రేమ అంటే. ఆ భగవత్ ప్రేమ నీకు వచ్చేసింది, కాబట్టి దాన్ని పంపించాల్సినటువంటి అవసరం లేదు. 100 మంది చెప్తారని చెప్పి దాన్ని పంపించడం బాధపడటం కంటే కూడా, దానికి పైన ఉపచారం ఏదొచ్చి
దాన్ని అతికించడమో ఏదో చేసి ఆ డ్యామేజ్ ఏదైతుందో చెక్ చేసుకుని మళ్ళీ పెట్టుకొని చక్కగా తపస్సు చేసుకో, ఏ రకమైనటువంటి నియమాలు లేవు అని చెప్పి ఆయనకి మందరించడం అది. కాబట్టి ఇక్కడ మనస్సు చూసారా ఎంత ఈ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఆ మనస్సు అంటే భగవంతుడితో ఏర్పరచుకున్న ప్రేమ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్లా ఆ ప్రేమపూరితమైనటువంటిది ఆ విగ్రహం మీద అది ఒకసారి ఏర్పడతారు, మళ్ళీ మళ్ళీ మారుస్తుంటే నీ ఫోకస్ చేంజ్ అయిపోతుంది. ఇంకో దృష్టాంతం కూడా ఉంది, చాలా పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఒక విగ్రహం ఫోటో కాదు నేను చెప్పేది, ఫోటోల గురించి కాదు. ఒక విగ్రహం కంటిన్యూస్గా కొన్నాళ్ళు నీ దగ్గర నుంచి పూజలు అందుకున్న ద్వారా నువ్వు ఆ పూజ గదిలో కూర్చొని ఆ శబ్ద తరంగాల్ని, ఆ దైవీ శబ్ద తరంగాల్ని నువ్వు అంటూ ఉండటం ద్వారా ఆ దైవీ తరంగాల్ని ఆ విగ్రహం తీసుకుంటుంది. బాగా శక్తివంతులైనటువంటి ఒక పీఠాధిపతి ఒక ఇంటికి వచ్చి ఒక పూజ చేసి వెళ్ళారు. ఆయన వారు వెళ్ళిపోయిన తర్వాత వీడు బయటకు వచ్చి చూశారు, ఆ విగ్రహాలని తలదన మెరుస్తున్నాయి. అదే ఇది ఈయన గారు రాకముందు ఇలా లేవే, ఇవి కాస్త మట్టిగా ఇదా కొద్దిగా వెండివి ఎప్పటికప్పుడు కరుక్కోకపోతే ఎలా ఉంటాయండి, కొద్దిగా బ్లాకిష్ వస్తుంది, ఇలా ఉన్నవి ఇలా అయ్యాయి అని ఆయన మళ్ళీ కలిసారు. అంటే నీ యొక్క విగ్రహాలు నా యొక్క శక్తి తాడనం చేత అవి మళ్ళీ మెరుస్తున్నాయి అంటే ఇంత పవర్ ఉంటుందా అంటే చూడండి. అంటే మనిషి చేసేటటువంటి పూజకి నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువు దాని వస్తువుగా భావించకూడదు. ఆ దైవీ రూపము, ఆ సంబంధం, ఆ తరంగ శక్తి, ఆ శక్తి మార్పు ఏ విధంగా దొరుకుతుందో అట్లా చూపించాడు అన్నమాట. అంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి మార్పు తీసుకురావడానికి చేసినటువంటిదే. అంటే ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు కదా, అంటే ఎందుకు మార్చకూడదా అని చెప్పాడు. అంటే ఆ దేవతతోటి నీ శక్తి, అందుకే అట్లాంటివన్నీ కూడా వెండి, పంచలోహాలు, వాటికి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అందుకే మనం విగ్రహాలు చిన్నది పెట్టుకున్నా సరే వెండిది పెట్టుకోండి అంట, లేకపోతే పంచలోహాలది పెట్టుకోండి అంట. అది ఆ రకమైన ఎనర్జీ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది వాటికి ఉపచారాలు చేసుకుంటాం. అప్పుడప్పుడు అంత కాస్త పాలు పోసుకుంటాం, కాస్త నీళ్లు పోసుకుంటాం, కుంకుమ గంధం అద్దుతూ ఉంటాం, అక్కడ పూజ చేస్తూ ఉంటాం, పుష్పాలు పెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా దైవీ వస్తువు. ఈ దైవీ వస్తువుతో ఎప్పుడైతే నువ్వు అభిషేకము, అర్చన ఇత్యాదులు చేస్తున్నావో ఆ శక్తి కేంద్రంగా మారిపోతుంది నీ పూజ గది. నువ్వు సామాన్యుడు అని నువ్వు అనుకోవద్దు. నీకు ఎప్పుడైతే నువ్వు శబ్ద తరంగాలు, భక్తికి సంబంధించిన శబ్ద తరంగాలు నీ నోట్లోంచి వస్తున్నాయో నువ్వు సామాన్యుడు కాదు. ఇన్ని జీవకోట్లలో నువ్వు ప్రత్యేకివి. ఎలా నువ్వు ప్రత్యేకం అంటే భగవన్ నామాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావు, నామోచ్చారణ నువ్వు చేయగలుగుతున్నావు. అదే బేస్ లేను. ఎక్కడి నుంచి ఆయన చాలా పండితుడు అండి, ఆయన అక్కడ నేర్చుకున్నాడు. ఎక్కడ ఇవన్నీ నెంబర్ 2, నెంబర్ 1 ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే భగవన్ నామోచ్చరణ చేస్తున్న వారే గొప్పవాడు. అందులో పే చేస్తున్న ఎవరిని నమ్మవాకు, నువ్వు సామాన్యుడే కాదు. భగవంతుడు పూజ చేయాలన్న బుద్ధి నీకు వచ్చింది. అది ఆ రకమైనటువంటి బుద్ధి రాగానే నువ్వు గొప్పవాడి అయిపోయావు. అక్కడి నుంచి నువ్వు ఎంత చేసుకుంటే అంత. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వస్తువులు మాత్రమే నిన్ను శాసిస్తాయి అనుకోకు. నిన్ను శాసిస్తున్నటువంటిది నీ జన్మలుగా నువ్వు తెచ్చుకున్నటువంటి దైవం మీద ప్రేమ. ఆ ప్రేమే నిన్ను శాసిస్తుంటే దాంతో వస్తువులు కదులుతాయి. వస్తువు వల్ల నువ్వు కదలకు, అర్థమైందా? కాబట్టి ఆ వస్తువు మీద ఒక్కసారి నీకు ప్రేమ ఏర్పడి ఇది నా వస్తువు, ఇది నాకు కలుకుతున్నది అని నీకు ఒక్కసారి ఏర్పడిన తర్వాత దానికి ఏవో చిన్న చిన్న చిత్రాలు కానీ మళ్ళీ సెట్ చేసుకుని దగ్గర పెట్టి సార్. అయితే కొంతమందికి ఇంటి నిండా ఫోటోలు పెట్టుకోవడం అమ్మండి సార్. పూజ గది పక్కన పెట్టండి, పూజ గదులు ఎలాగో ఉంటాయి. కొంతమందికి ఇంటి నిండా ఇంకా బెడ్రూము, డైనింగ్ హాలు ఎక్కడ చూసినా దేవుడి ఫోటోలు పెట్టేసుకొని ఉంటారు. దాని గురించి చెప్పండి సార్. ఇది ఒక రకమైన మూఢత్వం అండి. ఇప్పుడు ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పూజ గదిలో వచ్చినప్పుడు నీ ప్రశాంతత కోసము నీకు దైవీ సంబంధించిన ఉంటే ఆ తరంగ శక్తి నిన్ను తాకటానికి పెట్టుకుంటున్నావు. నువ్వు తీసుకెళ్ళి బెడ్రూమ్లో కూడా పెడితే నిజానికి చెప్తారు, ఏ గదిలో అయితే సంసారం చేస్తామో ఆ గదిలో దైవీ వస్తువులు పెట్టకూడదు, నిషిద్ధం, శాస్త్రనిషిద్ధం కూడా. అది ఇంటి ముందు రూమ్లో ఏదో ఒకటి పెట్టుకో. ఎందుకంటే రకరకాల వాళ్ళు మన ఇంటికి వస్తారండి. ఒకడు ఏడుస్తాడు మంది చూసి, వీడు ఇంతకుముందు 5 తరగతి ఏమీ లేదు, ఇప్పుడు బ్రహ్మాండంగా తయారయ్యాడు. ఆ రకమైన దృష్టి దోషం ఉంటుంది. ఒక్కోసారి కాస్త భార్యాభర్త కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటే వీడు తేడాగా ఆలోచిస్తారు. పిల్లలు అలా నడుతూ వీడు ఇంతకుముందు 5 ఏళ్ల క్రితం చూసా ఇంతే ఉన్నాడు, వీడు ఇంటర్ ఇంతే అయిపోయాడు. ఇవన్నీ దిష్టి దోషాలే మాకి. ఈ దిష్టి దోషాలు తగలకుండా సహజంగా ఏం చేస్తూ ఉంటారు, పచ్చముఖ ఆంజనేయు లేకపోతే గణపతి ఇలా పెట్టుకుంటుంటాం. ఎందుకంటే అందుకే గణపతి మనం ఏం చేస్తాం, సుముఖ చేయగదంత అంటే సుముఖం. అది చూడంగానే లాప
అది చూడంగానే మనకు ఉన్నటువంటి అరిష్టాలన్నీ పోవటం, ఆ గణేష మొహంలోనే శుభం ఉన్నది కాబట్టి గణేష్ని పెట్టుకుంటాం. అట్లా ఇల్లు పచ్చం ఆంజనేయ స్వామి కొట్టుంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే అబ్జర్వ్ చేసేస్తాం. ఆ విధంగా సరిపోతుంది. కానీ ఇంటి నిండా పెట్టుకోవటం అనేటటువంటిది అది మన శాస్త్ర విరుద్ధము, శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. ఇది కూడా భక్తిలో ఉన్నటువంటి విపరీతం. సరే, అయితే ఫోటోల విషయానికి వస్తే, విగ్రహాల విషయానికి వస్తే, కూర్చున్న విగ్రహం పెట్టాలి లేదా నుంచున్న ఫోటోలు అసలు పెట్టకూడదు, ఉగ్ర రూపంలో ఉంది పెట్టకూడదు, నుంచున్న లక్ష్మీదేవిని పెడితే లక్ష్మీదేవి బయటికి వెళ్తున్నట్టు, ఇలా రకరకాల సెంటిమెంట్స్ కూడా బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అంటే విగ్రహాలకి సంబంధించి ఫోటోలకు సంబంధించి కూడా ఏమైనా రూల్స్ ఉన్నాయా సార్ పాటించాల్సినవి? ఎక్కడంటే ఒక మాట ఉందమ్మా, దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. నువ్వు చూసే దృష్టిలోనే ఉంది అంతా. నేను ఒకరితో మాట్లాడి చూసాను, ఏమండి మీ ఇంట్లో అన్ని నించున్న విగ్రహాలు ఉన్నాయి, లేకపోతే నించున్నటువంటి ఫోటోలు ఉన్నాయి ఎందుకు అంటే, దాన్ని రక్షించడానికి మళ్ళీ కూర్చున్న వాళ్ళు లేచి రావాలంటే ఇబ్బంది కాబట్టి నించోన్నాడండి అన్నాడు. దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది. ఇంకోటి అన్నాడు, లక్ష్మీదేవి నించుంటే నన్ను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుందండి, ఆమె ఎప్పుడు కూర్చొనే ఉండాలి మా ఇంట్లో, పక్కకు పోకూడదని నేను కూర్చోబెట్టా అన్నాడు. అంటే ఇక్కడ దేంట్లో ఉన్నది, ఆలోచనలోనే తేడా, ఇంకో చోట్లే. కాబట్టి ఇప్పుడు ఈ నమ్మకాలలో కూడా నేను చాలా రీసెర్చ్ చేశానండి. నించున్నటువంటి లక్ష్మీదేవికి ఉన్నటువంటి మొట్టమొదటి అనుమానం ఏంటంటే, జనాలకి నించున్నటువంటి లక్ష్మి ఉంటే స్థిరముగా ఉండదు. నువ్వు కూర్చోబెట్టినా నిజంగానే స్థిరంగా ఉంటుందా? పోనీ లక్ష్మి స్థిరంగా ఉంటుందా అండి? ఎక్కడన్నా మనకి ఎక్స్పెండిచర్ ఆగిపోతుందా? ఎక్కడన్నా ఆగిపోతుందా? ఆదాయం వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. తప్పవే అది. కాబట్టి నించుంటే, అంటే నేను అన్ని కూర్చున్న లక్ష్మీదేవిని విమర్శించడం కాదు, నించున్న లక్ష్మీదేవి పట్ల కూడా మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనం అనుకోకుండా ఇంటికి ఎవరో ఇచ్చారండి, నించున్న లక్ష్మీదేవి ఇచ్చారు, ఎక్కడి నుంచి నీకు అదే భయమా? ఎవడుకోవా రాసిపోటు నువ్వు, లక్ష్మీదేవి నించోన్నది, పూజలు అద్దుకుంటున్నది. సో ఓకే, ఆయన వెంకటేశ్వర స్వామి నించొని లేడంటే అక్కడ, అంతేగా ఆయన నించొని ఉన్నాడు, ఆ హృదయంలో. నీ ఇంట్లో ఎన్ని నిల్చున్న విగ్రహాలు ఉన్నా అమ్మవారు నీ లోపల కూర్చుందనుకో, ఒకసారి ఎక్కడికి పోదు. కాబట్టి అదే చెప్తాను నేను. అయితే ఎట్లా అంటే, దైవీ మందిరంలో ఉన్న అమ్మ, దైవీ మందిరంలో ఉన్న భగవంతుడు హృదయ మందిరంలోకి వచ్చి కూర్చోవాలి. మనం ఏం చేస్తాము, మన హృదయం అనేది ఒక ఈజీ చైర్గా, మ్యూజికల్ చైర్స్ ఉంటాయి చూడండి, మ్యూజికల్ చైర్ దిమ్ముతుంటాడు, కూర్చుంటుంటాడు, లేస్తుంటాడు, అట్లా అయిపోయింది మన మనసు. మనం ముందు ఒక ఇష్టదైవాన్ని గట్టిగా పెట్టుకుంటే ఆ దేవత అన్నీ ఇచ్చేస్తుంది, ఆ దేవతే అన్నీ ఇస్తుందని నమ్మకం కోరినంత వరకు నువ్వు కొద్దిగా ఇటు అటు ఉండొచ్చు. ఒక్కసారి నీకు ఆ నమ్మకం ఏర్పడ్డదా, అరే ఈయన నా జీవితంలో ఏదైనా చేస్తారా, ఈ దైవాన్ని నమ్ముకుంటే ఇంకా చాలా, మిగతా వాళ్ళందరూ స్లోగా పక్కకి వెళ్ళిపోతుంటారు. భక్తి తగ్గిపోతుందని కాదు, ఒకటి దొరికారుగా అన్న ఆనందం. ఇక ఆ ఒక్కడిని పట్టుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు, విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ విగ్రహం కూర్చుందో చూసుకోడు వాడు, నీచుందో చూసుకోడు, ఎందుకంటే దేవత కూర్చుంది వాడి మనసులో. ఇక అంతే, ఈ స్థాయికి రావాలి. అప్పుడు మీ దైవీ మందిరమే హృదయ మందిరంగా మారుతుంది. ఇది మనం అలవాటు. కానీ అసలు దైవీ మందిరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దైవీ మందిరంలో జరిగేది ఇంట్లో పిల్లలు చూస్తుంటా, అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తున్నాడు రోజులో. దీనివల్ల నువ్వు నెక్స్ట్ జనరేషన్కి ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్తున్నావు కదా, అందుకోసం నువ్వు పూర్ణ జ్ఞానం వచ్చినా నీకు అసలు ఉన్నదత్త ఆత్మేరా, ఈ దైవ విగ్రహాలు కాదు అన్నంత జ్ఞానిగా అయినా సరే, ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారండి, వాళ్ళకి జ్ఞానం లేదా, ఆత్మ తప్ప మరొకటి లేదని తెలియదా వాళ్ళకి. కానీ చక్కెర పీఠాల్లో అక్కడ సరస్వతీదేవికి, ఇక్కడ అమ్మవారికి కంచిలో ఎల్లప్పుడు వీళ్ళు ఎందుకు నిల్చొని పూజలు చేస్తున్నారు, తెలియజేయడానికి. ఈ స్థితికి, నా స్థితిలో మీ ఎవరు లేరు అలా అని చెప్పేసి నా స్థితిలో నేను ఉండిపోయి మిమ్మల్ని గాలికి వదిలేయకూడదు. మీరు అదాకా వచ్చేదాకా ఏం చెయ్యాలో మీకు నేను చెప్పటానికే ఇక్కడ, దానికే పీఠాధిపతి అని పేరు. కాబట్టి మనం ఎందుకు చేయాలి ఇంట్లో పూజలు, ఒక పద్ధతిలో ఎందుకు ఉండాలి. ఆ దైవీ మందిరం ఇంకోది అంటే, నీ పిల్లలు చూస్తున్నారు, వీడు రేపు కూర్చొని కాసేపు అయినా ఒక 5 నిమిషాలు ఏం చేయాలో వాడికి తెలియాలంటే నువ్వు చెయ్యాలి. చెప్తే కుదరదు. అమ్మ చేసిందా, ఎప్పుడన్నా నువ్వు చేసావా, ఎప్పుడన్నా మనం మాట్లాడలేదు, అయిపోయింది, డిస్కషన్ క్లోజ్. కానీ మనం ఫార్మల్గా 5 to 10 నిమిషాలన్నా మనం చేయాలి, వాడిని కూర్చోబెట్టాలి. కాబట్టి మన పూర్ణ జ్ఞానం వచ్చినా సరే, మన పిల్లల కోసం, వాళ్ళు నేర్చుకోవటం కోసం, నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చేస్తున్నాం తెలవటం కోసం 5 నుండి 10 నిమిషాలైనా మనం చేయాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి. ఇది ప్రతి గృహస్థు యొక్క విధి. సరే, అయితే మనం ఇంతకు ముందు పండగల సమయంలో పూజలు ఎలా చేయాలి, నామస్మరణ ఎలా చేసుకోవాలి అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. బట్ డైలీ పూజ విషయానికి వచ్చేస్తే ఆ ప్రాసెస్ చెప్పండి సార్ ఒకసారి. ఒక సింపుల్ విధానమైనా పర్వాలేదు, కంపల్సరీ చేయాల్సినవి చెప్పండి సార్ డైలీ పూజ విషయానికి వస్తే. నిత్య ఆరాధన అనేటటువంటి దాంట్లో నియమం అనేది చాలా తక్కువ. అంటే పొద్దున్నే అందరూ శిరోస్నానం చేయాల్సిన అవసరం ఉండాలి,
వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అది మీ ఇష్ట దైవతను బట్టి ఉంటుంది. కొంతమంది గురువారం చేస్తారు, కొంతమంది శుక్రవారం చేస్తారు. వారానికి ఒక్కసారి శిరోస్నానం సరిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆడవాళ్ళకి అసలు ఆ నియమమే లేదు. ఎందుకంటే వారికి ఉండేటటువంటి శిరోజాలు పెద్దవి, వారికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది రోజు స్నానం చేస్తే, తలస్నానం. కాబట్టి వారు కూడా వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది అనేటటువంటి శాస్త్రవచనమే. స్నానం చేసిన తర్వాత ఉతికినటువంటి బట్టను కట్టుకొని మాత్రమే దైవీ ప్రదేశాలకి, ఇంట్లో దేవుడి గుడిలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దీపారాధన ఫస్ట్ అండి. దీపారాధనే దైవం. నిజానికైతే దీపారాధనే దైవం. కాబట్టి ఆ దీపం వెలిగించుకొని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 3 జ్యోతులు, 3 ఒత్తులు పెనవేసి 1, 2, 3 వేసు 3 జ్యోతులు వెలిగించి తూర్పు వైపుకి తిప్పి యజమాని వెలిగించి దానికి బొట్టు పెట్టి ఒక పుష్పం అక్కడ ఉంచితే దీపారాధన కంప్లీట్ అయినట్టు. సంకల్పం విషయానికి వచ్చినప్పుడు మీరు తెలుస్తేనా సంస్కృతంలో ఉంటుంది. అశ్యశ్రీ మహాంస్కృతాఖ్యాయ ప్రభుత్వం ఆనసద్య బ్రాహ్మ ద్వితీయ పరాదేశ్వేదవ ఆకల్పి అని చెప్పుకుంటా. లేకపోతే చక్కగా తెలుగులో చెప్పుకోండి. మీ పేరు, మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ నక్షత్రము, అట్లాగే మిగతా వాళ్ళ ఇంట్లో భార్యవి పిల్లలవి కూడా చెప్పుకొని మేమందరం సుఖంగా ఉండాలి, ధన కనక వస్తు వాహనాలతో ఎప్పుడు మేము వైభవంగా ఉండాలి, మమ్మల్ని దీవించబలి అని నమస్కారం చేసుకుని ఇక అక్కడి నుంచి బారాయిలోకి వెళ్ళిపోవటమే. ముందు గణపతితో స్టార్ట్. సంకటహర గణేశ స్తోత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి రావాల్సిందేనండి. సంకటహర గణేశ స్తోత్రం తెలియని వాడు ఇతో ఉండకూడదు. అసలు ప్రతి ఒక్కరికి రావాల్సిందే. చిన్న పెద్ద తల్లి కూర్చోబెట్టి చెప్పేయాలి సంకటహర గణేశ స్తోత్రం. తల్లి తండ్రి కుటుంబం చెప్పేయాలి పిల్లలకి. తండ్రి తల్లు వీళ్ళే ప్రథమ గురువులు అండి. ఇప్పుడు నారదాదులు వచ్చి మనకి ఉపదేశాలు చేయరు. కూర్చోబెట్టి సంకటహర గణేశ స్తోత్రం రోజు చదువు చిన్నపిల్లలకి చెప్పేసేయాలి. ఈ సంకటహర గణేశ స్తోత్రం అయిపోయిన తర్వాత మీ ఇష్టదేవతాంశానము కొంతమంది వెంకటేశ్వర స్వామి చేస్తారు, కొంతమంది శివుడు చేస్తారు. ఆ విధంగా చేసేసుకున్న తర్వాత మనం పారాయణలో ఒక 2-3 పెట్టుకొని మన గ్రహస్థితి ఇచ్చానో లేకపోతే మన ఇష్టదైవం ప్రకారంలో 4-5 పారాయణలు పెట్టుకొని ఆ పారాయణ జరుగుతున్నంతసేపు ధూపం వెలగాలి అని చెప్పానండి. దీపం అయిపోయింది, ధూపం అయిపోయింది. ఆ తర్వాత కాస్త గంధం చిలకరించాలి. ఒక పువ్వుకి కాస్త గంధం అంటించి మన ఇష్టదేవత దగ్గర పెట్టుకుంటాం. ఓకేనా? గంధం అయిపోయింది, ధూపం అయిపోయింది, దీపం అయిపోయిన తర్వాత ఏదో ఒక నైవేద్యం అంటే 2 పళ్ళు, ఖర్జూరం లేదా పట్టిక బెల్లము ఇట్టాళ్ళు మనం మన పూజ అయిపోయిన తర్వాత కాస్త అక్కడ చూపించి ఏతత్సర్వం నైవేద్యం సమర్పయామి అంతా ఆ దేవత యొక్క మన ఇష్టదైవం చెప్పేసేసి సమర్పయామి అని చెప్పేసేసుకున్న తర్వాత మంగళహారతి అందరి దేవతలకు కలిపి మంగళం. కొంతమంది ఒక్కొక్కరు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. అది అవసరం లేదు. మొత్తము ఉన్నటువంటి సమస్త దేవతలకు కలిపి ఒకటే మంగళహారతి గంట కొడుతూ ఇవ్వాలి. ఈ గంట లక్ష్మీప్రదం, ఆ శబ్దమే లక్ష్మీప్రదం. కాబట్టి ఆ గంట కొడుతూ ఆ యొక్క వెలుతుల్లో, ఆ దీప వెలుతుల్లో ఆ అమ్మవారిని అయ్యవారిని అందరినీ చూసుకుంటూ మనం మురిసిపోవాలి. ఆ తర్వాత అదే అందరికీ చూపించి కళ్ళగద్దుకుంటే ఆ రోజుకి పూజ అయిపోయింది. ఇంతే సింపుల్. డైలీ పూజ ఇంతేనండి. ఇంతకన్నా ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇంత సింపుల్గా చేసుకోవాలి. ఎంత సింపుల్గా చేసుకుంటే మన యొక్క ఈ ధారణాశక్తి, ఈ సులభతరమైనటువంటి పూజలో ఉండేటటువంటి కన్వీనియన్స్ ఉంటుంది. దానివల్ల మనసు చక్కగా కూర్చుంటుంది. ఫస్ట్ నేను బాగా చేసుకున్నాను అనేటువంటి భావన రావాలంటే బోల్డ్ చేసి దానివల్ల ఏంటంటే మీకు జంజాటం పెరుగుతుంది. దానివల్ల అలసిపోతారు. ఇంట్లో ఇది ఇక్కడుందేంటి ఇట్లా చేయమని చెప్పాను కదా ఆర్గ్యుమెంట్లు ఇవేవి ఉండకూడదండి. సాధ్యమైనంత సింపుల్గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలి. ఎవరైనా ఆడంబరంగా చేసే వాళ్ళైనా సరే ముందు విన్న తర్వాత మీరు రేపటి నుంచి ఇట్లా పూజ చేసుకోవటం మొదలుపెట్టండి. గురువుగారు చాలా హాయిగా ఉందండి ఇంత సింపుల్గా చేసుకుంటే. ఆకపోతే నా సరే, అయితే మీ మాటలు ఇంతకు ముందుకు నేను ఒకటి విన్నాను. రోజుకొకటి ఏదో ఒకటి పుట్టుకొస్తుంది కొత్తగా. ఈరోజు ఈ దీపం వెలిగిస్తే మీ ఇంట్లో అది జరుగుతుంది, ఇంకేదో జరుగుతాయి. ఈ సోషల్ మీడియా వల్ల కూడా కొన్ని కొత్త పూజా విధానాలు, కొత్త దీపారాధనలు, కొత్త అప్రోచ్ అనేది స్టార్ట్ అవుతుంది పూజ విషయంలో కూడా. అంటే నీ మాటలో ఒక మాట కూడా అన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకే దేవుడి బ్లెస్సింగ్స్ వస్తాయా, లేనివాడు తక్కువలో చేసుకుంటే రాదా, ఈ భయాలు కూడా పెరుగుతున్నాయి, మనం మాట్లాడాలి దీని గురించి అన్నారు. చెప్పండి సార్. ఇప్పుడు ఈ విధానంలోకి వచ్చినప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు వెనకటికి మా బామ్మల కాలంలో, మా అమ్మమ్మల కాలంలో, ఈవెన్ మా అమ్మగారి కాలంలో, మా నాన్నగారి కాలంలో కూడా వారాహి దేవం చేయటం అనేది లేదండి. దీనిలో ఇంట్లో లలిత చేసుకునేవాళ్ళు, లక్ష్మి చేసుకునేవాళ్ళు అంతే. ఇప్పుడు సరే వారాహి దేవత ఫేమస్ అయింది. వారాహి దేవత వల్ల అనుగ్రహం పొంది చాలామంది మంచి జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు నాకు వారాహి దేవత చేసుకోండి, ఇట్లా చేసుకోండి, ద్వాదశనామాలు సరిపోతాయని నేను ఇంతకుముందు ఒకసారి చెప్పా భక్తులకి. చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే,
వారాహి దేవత ఫోటో ఎంత పెద్దగా ఉండాలి, ఎలాంటి వారాహి దేవతని నిల్చోబెట్టాలి, అసలు ఎందుకు పెట్టాలి? ఇట్లు లక్ష్మీదేవి వారాహి దేవుని ఎందుకు లేకపోతున్నాం? లలితాదేవి ఉంది, రాజ్యలక్ష్మి దేవి ఉంది, ఆమెలోనే నువ్వు వారాహి దేవుని ఎందుకు చూడు? వారాహి దేవత ఫోటోనే ఎందుకు రావాలి ఇంటికి? అవసరం లేదు. అమ్మ ఉంటుంది ఇంట్లో, ఆ అమ్మే సకల అమ్మలకు మూల. ఆ అమ్మలోనే నువ్వు అందరినీ చూసుకో. వారాహి స్తోత్రం కూర్చొని చదివేసుకో. అంతేగాని ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా అనేకం వస్తున్నాయని చెప్పేసి నువ్వు అనేక సార్లు చెయ్యి, నేను చేయొద్దని అనట్లే. ప్రత్యంగిరి వెనకెట్టుకుందా అండి? 50 ఏళ్ళ క్రితం ప్రత్యంగిరిలో ఎవడు చేశాడంటే ఎవడు చేయదు. కానీ ఇప్పుడు ప్రత్యంగిరి అమ్మ తన యొక్క శక్తిని ప్రసరింపజేస్తుంది, భక్తులు పెరుగుతున్నారు. ప్రత్యంగిరి దేవత ఫోటో దేవాలు ఇంట్లో పెట్టాలన్న ఆలోచన వద్దంటానే. నువ్వు లేదండి నేను లేకపోతే చేయలేనని నేను మొండిగా బాధిస్తే నేనేం చెప్పలేను. ఇంట్లో లలితాదేవి విగ్రహం ఉన్నప్పుడు లలితాదేవికి నమస్కారం చేసుకుని ఇక్కడ పారాయణ చేయి, ప్రత్యంగిర పారాయణ చేయి, ప్రత్యంగిర మంత్రం చేయి, ప్రత్యంగిర ఫోటో తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదంట. రెండుకు తగ్గట్టు దేవత ఒక్కోసారి శోభిల్లుతూ ఉంటుందండి. ఒకప్పుడు లేని దేవత కూడా ఇప్పుడు ఒక ట్రెండింగ్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు కుంతాల పీఠారుమతి గారు ఫేమస్ అయిన తర్వాత కాలభైరవ పూజ ఇప్పుడు బాగా దిగి నీళ్ళల్లో అట్టా అని చెప్పి కాలభైరవ పెట్టాలి. కానీ శివుడు ఉన్నాడు, ఆయన అంశావతారే కదండి కాలభైరవుడు. శివుడు ఉంటానికి ఇంకా శివుడి పట్టం ఉంది, చాలు మొదలు పెట్టేసి అక్కడ పెట్టుకో, శివుడికి దండం పెట్టేసుకో, కాలభైరవ అష్టకం చదివేసి ఒకసారి. కాబట్టి ట్రెండ్కి తగ్గట్టుగా దేవత వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేవత యొక్క ఎప్పుడెప్పుడు ఏ దేవత ఎట్లా రావాలనేది ఒక ఒరవడదు. అది యూనివర్సల్గా జరిగేటటువంటిది, మన చేతిలో ఉండేటటువంటిది కాదు. దానికి మనం ఒక్కోసారి సమ్మోహంలో అవకం. కృష్ణుడు పుట్టాడండి, అంతకన్నా ముందు అందరూ రానున్నాయిగా పూజించేది. కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడు పూజించా. కానీ నేను అనేది ఏంటంటే ఆ ఒరబడిలో చాలా వస్తూ ఉంటాయి. ఈ వచ్చినవన్నీ కూడా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క దేవతలోనే నువ్వు చూస్తూ సాధనే నీకు సమ్మోహితం అయ్యావు. అతను చెంగిర రూపం, కలే రూపం అండి, చేస్తే భలే జరిగిందండి, 108 జపం చేయంగానే అనుకుంది జరిగిందండి, మంచిది, నీకు అమ్మ కరుణించింది అట్లా అని చెప్పి నువ్వు 4 ప్రత్యేక ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టాల్సిన పని లేదు. ఆ ఉన్న దాంట్లోనే ఆ ప్రత్యేక దేవతని చూడు నువ్వు. కాబట్టి ట్రెండ్కి తగ్గట్టు జరుగుతాయండి. నేననేది ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టు దేవత వస్తుంది, ఆ ట్రెండ్కి తగ్గట్టు నువ్వు సాధన చెయ్యి, ఓకే. కానీ ప్రోడక్ట్స్ నమ్ముకోక, ఈ ప్రోడక్ట్స్ ఏవో చేస్తాయి అనేటటువంటి మాత్రం అది ట్రెండ్ లేదు, నాన్ ట్రెండ్ లేదు. అసలు అది అనవసరమైనటువంటిది. ప్రోడక్ట్ అనేటటువంటిది అనవసరమైనటువంటి. వెనకటికి వేసుకున్నారంటే కొన్ని జపమాలలో అవి వేస్తారు కదండి. వెనకటికి ఎందుకు వేసి ఉండేవాడంటే అనేక రకాలైనటువంటి స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉండేవి. అంటే నువ్వు రుద్రాక్ష వేసావు, శివభక్తుడు, ఓకే, తులసిమాల వేసావు, విష్ణు సాధకుడు అని తెలుసుకోవటానికి. ఇప్పుడు మనం అందరం వేసేది ఐడి కార్డేగా. పొద్దునైతే అవసరం లేదు, నువ్వు ఏ సాధన చేసుకుంటావో సైలెంట్గా చేసుకో. అంతేగాని నువ్వు ఈ ప్రోడక్ట్ కనెక్ట్ అయి ఉండటం వల్ల నీకు ఇదే జరుగుతుందని మానసికంగా వెళ్ళిపోతే మాత్రం దెబ్బతింటావు. అది నేను చెప్పొచ్చు. ఇప్పుడు చాలామంది కుంకుమ బొట్టు పెట్టుకుంటే బయటకు వెళ్తే చేసే ప్రతి పనిలోనే విజయం లభిస్తుంది అని ఒక సెంటిమెంట్ కూడా పాటిస్తారు. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. పెట్టుకునే వాళ్ళ గురించి విమర్శించి, పెట్టుకునే వాళ్ళ గురించి అభినందించి, దీని గురించి మాట్లాడాను సార్. ఇప్పుడు కుంకుమ పెట్టుకోవటము, విభూతి పెట్టుకోవటము, గంధం పెట్టుకోవటము, ఇట్లా అనేక రకాలైనటువంటి పెట్టుకుంటూ ఉంటారండి. ఇది వారి యొక్క జీవన శైలిని బట్టి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని టైమ్స్లో పెట్టుకుంటాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, పొద్దున్న హడావిడి రాగానే పూజలో పెద్దగా పెట్టేస్తారు, చక్కగా పూజ చేసేసుకుంటారు, వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా వేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే వాడు చేస్తున్నటువంటి వృత్తికి ఇది సరిపడకపోవచ్చు, కానీ అది వేరే విషయం. ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమంటే సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, కట్టు బొట్టు ఒక ఆడవాళ్ళే క్యారీ చేయాలంటే అసలు ముందు ప్యాంట్ వేయటం మొదలుపెట్టింది ఎవరు? మగవాళ్ళు మొదలుపెట్టారు. వెనకటికి అందరూ మొహాన బొట్టు ఉండేది. ఒక 50 ఏళ్ళ క్రితం, 60 ఏళ్ళ క్రితం పెట్టు బొట్టు లేనివాడు, విభూతి లేని వాళ్ళు లేరు ఎక్కువ. ఇప్పుడు ఎవరి మొహాన కనబడుతుంది అంటే మగవాళ్ళు ఏమీ చెయ్యరు. మగవాళ్ళు అన్నీ వదిలేసుకుంటారు. ఎప్పటికెప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఆడవాళ్ళని మాత్రం అట్లా ట్రెండ్ ఫాలో అయితే వాళ్ళ ఏంటో సాంప్రదాయం తప్పిపోయినటువంటి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. ఇది ఎందుకు అని అంటాను. ముందు అసలు ఆడపిల్లని నువ్వు బొట్టు పెట్టుకోని ముందు ఒక్కసారి నువ్వు ఉపయోగించి చూసుకో. నువ్వు పెట్టుకున్నావా? బొట్టు ఎవరికైనా సమానమే కదండి. జీవాత్మ పరమాత్మ సంబంధంలో ఆడవాళ్ళు ఉన్నాయా? లింగభేదం లేదు కదా జీవుడికి. వాళ్ళు జీవుడికి ఉన్నాయి కానీ పరమాత్మకి లేవుగా. పరమాత్మకు ఉన్నది ఒక ఆత్మే. నేను పరమాత్మ, వాడు ఆత్మ. ఆ ఆత్మ వచ్చి పరమాత్మలో మెలి చేస్తుంది, అంతేకాదు లింగభేదం లేదు అక్కడ. నువ్వు విభూతి పెట్టుకోవు, నువ్వు బొట్టు పెట్టుకోవు, కానీ ఆడవాళ్ళు మాత్రం బొట్టు కట్టు లేకపోతే నీకు ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు? అసలు ముందు అందరు మగవాళ్ళు ఫస్ట్ మొదలుపెట్టిన తర్వాత ఆడవాళ్ళని అడిగేటటువంటి. అందుకంటే ముందు మానేసిన వాడు ఇదే. 100 ఏళ్ళ క్రితం పంచ కట్టుకున్నాడు, ఇప్పుడు లేదు, అందరూ ప్యాంట్లే. అర్చక స్వాములు ఇప్పుడు ఉన్నట్టుండే పంచ కట్టుకొని పొరపాటున బయటికి పోతే ఆమె మీరు వ్రతం చేస్తారా అని అడుగుతారు. లేదంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, వ్రతాలు చేయించానని చెప్తానే.
అంటే కేవలం ఒక సెట్ పీపులే పెట్టుకోవాలనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు టీటీడీ పోతే తిరుమల పోతే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ పరిచయాలు లేకపోతే ట్రెడిషనల్ వేరే నువ్వు మిగతా రోజులు కనీసం వారు ఒక్కరోజనే కూడా కనపడట్టే అండి. మరి వీరంతా ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కట్టుబొట్టు చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు సాంప్రదాయమైన కుటుంబంలో ఉన్నట్టు. మరి మగవాడి ఏంటి ఈ ఈ సందర్భంగా ఇందరి డివోటిక్స్ని చెప్పేది ఏంటంటేనండి, ముందు మగవాళ్ళు పెట్టుకుంటూ ఉంటే అదొక ట్రెండ్ అయిపోయింది అనుకోండి, అంతా పెట్టుకుంటా. ముందు వదిలేసిన వాడు వదిలేసాడని అందరూ వదిలేస్తున్నారు. ముందు ఇట్లా మగవాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి. బయట కూడా నేను ఒకసారి తమిళనాడు చెన్నై పోతే చాలా ఆశ్చర్యంలోనే కలెక్టర్ కార్యాలయంలో వాళ్ళు కూడా పెద్ద పెద్ద విభూతి పెట్టి అంత గంధం పెట్టి చక్కగా కొట్టి, మరి వాడికి ఏం సిక్కు అనిపించట్లేదు నీకెందుకు? కాబట్టి మన మాత్రం సాంప్రదాయంగా అమ్మాయి చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటే మా ఇంట్లో మా లేడీస్ అందరూ చాలా సాంప్రదాయంగా ఉంటారు, మీరు గర్వపడిపోతూ ఉంటారు. మరి నువ్వు చేస్తున్నది ఏంటి? కాబట్టి వారంలో ఒక్కరోజు ముందు మొదలుగా గుడికి పోయి చూశాను నేను ఒకసారి. హనుమంతుడు చుట్టూ చిన్న నిక్కర్ వేసుకొని ఒక ఆయన షార్ట్ వేసుకొని స్లీవ్లెస్ బనీ వేసుకొని ఆయన హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వచ్చాడు. నిజంగా చూసేలా వాళ్ళ ఆవిడ మాత్రం పట్టుచీర కట్టుకుని మంచి కట్టుబొట్టు చక్కగా పెట్టుకొని నమస్కారం చేసుకొని ఆమె ప్రదక్షిణ చేస్తుంది. ఆ తేడా చూసేసరికి నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఒకటే ఫ్యామిలీ నుంచి ఒకటే కారులో దిగారు ఇద్దరు. ఆయన మాత్రం షార్ట్ వేసుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాడు, ఆమె మాత్రం పూర్ణంగా ఉంది. ఈ రకమైనటువంటి మైండ్ సెట్ ఈ సమాజాన్ని తప్పుదో పట్టిస్తుందండి. ఇది తప్పదు. ముందు ప్రతి మగవాడి ముందు మొదలు పెట్టాలి. ఎందుకంటే మగవాడిని అనుకరిస్తారు ఇంట్లో పిల్లలు. ఈరోజు పోయినాయి అంటే ఒకళ్ళ ద్వారా పోవడం. ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి డీవియేషన్ ద్వారా సమాజం కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా మారిపోతుంది. కాబట్టి ఇది ముందు మగవాళ్ళు తమ బాధ్యతగా గుర్తించండి. బొట్టు పెట్టుకోండి, విభూది పెట్టుకోండి, గంధం ధరించండి, అప్పుడప్పుడన్నా సాంప్రదాయ దుస్తులు ధరించండి. అప్పుడు మీకు ఆడవాళ్ళని అడిగేటువంటి హక్కు కొంత రావచ్చేమో. మనం ఏమీ చేయకుండా ఆడవాళ్ళు వాళ్ళే సాంప్రదాయాన్ని క్యారీ చేయాలనుకోవటం, ఇది వాళ్ళే మోసం చేసుకోవడం అవుతుందనేది నా ఉద్దేశం. సార్ అలాగే సెంటిమెంట్లు శాస్త్రాలు విషయానికి వస్తే మనం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, బట్ ఇంకా ఆ లిస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మంగళవారం పూట డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, శుక్రవారం పూట డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, ఏ పని చేసినా మంగళవారం చేయకూడదు ముఖ్యంగా. ఏంటి సార్ ఇవన్నీ నమ్మాలంటారా? అంటే ఇందులో కొద్దిగా ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్ ఉందండి. ఎందుకంటే ఈ గ్రహాలకి ఈ దినాధిపతులు అని ఉంటారండి. గ్రహాలు అంటే ఇప్పుడు మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. అట్లా ఈ శుక్రవారానికి అధిపతి శుక్రుడు, దానికి అధిపతి అధిదేవత లక్ష్మీదేవి అని అంటారు. ఇప్పుడు కుజుడు యొక్క కారకత్వం ఏంటి? కుజుడు ఏం చేస్తాడంటే రోగరుణ కారకస్య ఇతి కుజహ అనేటటువంటిది మనకి సాంప్రదాయం చెప్తుంది. అంటే కుజుడు రోగం ఇస్తాడు, రుణం ఇస్తాడు, శత్రువుని ఇస్తాడు. నువ్వు మంచి మనస్సుతోటే ఒకటి 10 రూపాయలు ఇచ్చాడనుకోండి, అది జగడంగా మారుతుంది. ఎందుకంటే దానికి ఆధిపత్యం ఉన్నటువంటి వాడు కుజుడు. అట్లాగే ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు అది కూడా ఘర్షణకి పోయేటటువంటి అవకాశం, భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం. కాబట్టి కుజవారాన్ని కొంతవరకు అన్నిటికీ కాకుండా కొన్నిటికి పక్కకు పెట్టారు. యుద్ధకారకుడు అంటే యుద్ధానికి పోయేటప్పుడు మళ్ళీ మంగళవారం పోవచ్చు. అట్లా అని చెప్పి మంచి మంచి శుభకార్యాలు అవి చేసేటప్పుడు మంగళవారాన్ని అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆధిపత్యం ఇచ్చేది పూర్తిగా జ్యోతిష్యంలో నుంచి వచ్చింది ఒక రకంగా. అట్లాగే శుక్రుడు అధిపతి లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి మన ఈత ఉంది, కొలువై ఉంది. ఆమె డబ్బు రూపంలో ఉంది, ధన రూపంలో ఉంది, సంపద రూపంలో ఉంది, అట్లాగే దుస్తుల రూపంలో ఉంటుంది, వస్త్రాల రూపంలో ఉంటుంది. అమ్మ మన దగ్గర ఇట్లాంటివి ఏమన్నా బయటికి వెళ్ళిపోతే ఒక శకునంగా అనిపిస్తుంది. ఇవాళ అంటే అమ్మస్వరూపం కదా, ధనం మరి బయటికి వెళ్ళిపోతుంది కదా అనేటప్పుడు నన్ను అడిగితే పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారని, ఇదిగో చిన్న మొత్తాల పొదుపు సంస్థ లాగా. ఒక శుక్రవారం ఉన్న వాడు ఒక డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటాడు. ఇట్లా 4 శుక్రవారం నెలకి చేస్తే కొన్ని ఇప్పుడు ఒక్కోసారి మనం చూడంగానే కొనాలి అదే శుక్రవారం కానీ ఆపేసుకున్నాం అనుకోండి, రేపటికి ఆ కోరిక తగ్గిపోతుంది. సో ఇది కూడా ఏంటంటే ఎక్స్పెండిచర్ తగ్గించుకునేటప్పుడు ఉపాయంలాగా మార్చుకోవాలి. కానీ దీన్ని మరీ సీరియస్గా తీసుకొని ఇబ్బంది పట్టడం అనేటటువంటిది ఇది శాస్త్రసమ్మతం కాదు. అంటే శాస్త్రపరంగా అయితే ఏం లేదు, ఇవ్వకూడదు, ఇస్తే ఏదో హాని జరుగుతుంది. బాగా అబ్జర్వ్ చేసి రిపీటెడ్ అబ్జర్వేషన్లో వచ్చినటువంటి మనకి చెప్పేటువంటి ఒక సలహా లాగా, ఒక రికమెండేషన్ లాంటిది. దాన్ని అంతవరకు చూసుకుంటే సరిపోతుంది. మీరు లేదు నేను ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటే కొన్ని కుజవారం కొన్ని పనులు ఏవైతే చేయొద్దన్నారో అవి 4 సార్లు చేసి చూడటమే.
సెకండ్ మనకి పని చేస్తుందో లేదో తెలుస్తుంది. కాబట్టి చిన్న చిన్నవి చేయాలి, ముందు చిన్న చిన్నవి చేసి మొదలు పెట్టాలి. ఏమని ఇది నిజమైన పెద్దవాళ్ళు చెప్పింది అట్లాంటిది ఏం లేదు అనిపించింది అనుకోండి, కొట్టి పారేచ్చు. లేదు మనకి రిపీటెడ్గా నెగిటివ్ అవుతుంది అనుకోండి, హ్యాపీ ఎందుకు వచ్చింది వాళ్ళ ఏంటంటే టెన్షన్ పెట్టుకోవటం ఎందుకండి లైఫ్ని. కాంప్లికేట్ చేసి బుధవారం చేసుకోవచ్చు, మంగళవారం బుధవారం చేయొచ్చు కదా, మనకు అంత బిజీగా ఉంది అట్లా ఆలోచించు. సార్ అలాగే మీరు ఆస్ట్రాలజీ కూడా చెప్తుంటారు. ఆస్ట్రాలజీ పరంగా అసలు ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇది. ఆస్ట్రాలజీలో అసలు డిఫరెంట్ షేడ్లు చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఏ రోజు ఏ టైంకి ఏం జరుగుద్దు కూడా వీడియోలు వచ్చేస్తున్నాయి. దాన్ని ఫాలో అయిపోయి ఒక ప్యానిక్ అయిపోయే జోన్ కూడా నడుస్తుంది. మీరు ఈరోజు సాయంత్రం 6 గంటలకి మీకు ఒక దండం ఉంది, ఈ వీడియో చూడాల్సిందే అని కనబడుతుంది. వీటి గురించి ఏమంటారు సార్ వాళ్ళు? ఆస్ట్రాలజీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పర్సనల్ ఆస్ట్రాలజీ, 2 మార్కెటింగ్ ఆస్ట్రాలజీ అని 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఈ మధ్య వీడియో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు గ్రహణంతో రాజయోగాలని 4 రాసుల పేరు చెప్తారండి. నేను ఎక్కడైనా సిద్ధమే గ్రహణంతో డిబేట్ చేయడానికి. గ్రహణం వల్ల రాజయోగాలు ఎట్లా పడతాయండి? రాజయోగం పట్టాలంటే హోరోస్కోప్లో కేంద్ర భూమాధిపతులు కలవాలి, బుధ శుక్రులు కలవాలి, లేదా రవి ఉచ్చక్రమమైన రాజ్యంలో ఉండాలి. ఇట్లా కాంబినేషన్ రాజయోగానికి సంబంధించిన పెద్ద చాప్టర్స్ ఉన్నాయండి. ఆ కాంబినేషన్ కనుక నీ బర్త్ చార్ట్లో ఉంటే, అంటే నీ జన్మ కుండలిలో ఉంటే నీకు రాజయోగం పడుతుంది. నేను గ్రహణం వల్ల ఎట్లా పడుతుందండి? గ్రహణం తాత్కాలికమైనట్టు ఉంటుంది, అదే 2.5 గంటలో 3.5 గంటల్లో వచ్చిపోతుంది. ఈ గ్రహణం నీకు రాజయోగాన్ని ఎట్లా తీసుకొస్తుంది? అసలు అది నీ బర్త్ చార్టే కాదు, దాని మీద నీ దశ రావట్లేదు, దాని మీద నీ అంతర్దశ రావట్లేదు. అది నీకు రాజయోగాన్ని 4 రాసులకు ఎక్కిస్తుంది. ఒక్కొక్క రాశిలో 10 కోట్ల మంది పుట్టుంటారు ఆ రోజు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో ఈ నక్షత్రంలో ఇండియాలో 10,000 మంది పుట్టారండి. దాన్ని బట్టి నిర్ణయించబడ్డటువంటి రాశి అది. ఆ రాశిలో నీకు రాజయోగం పట్టడం గ్రహణం వల్ల అని అసలు చెప్పేటటువంటి ఎవరు చెప్పారు? పారాశరి చెప్పాడా? సారాబలి చెప్పాడా? నారద మీదలో ఉందా? ఎక్కడుందని చెప్తున్నారు వీళ్ళందరూ. ఇది చాలా బాధపడేటటువంటి విషయం. ఇంకోటి ఏలినాటి శని ఏదైతే ఉందో, ఈ ఏలినాటి శని అనేటటువంటిది సహజంగా మొదటిసారి వస్తే చైల్డ్ అంటే బిలో 12 years అట్లా వస్తే కొద్దిగా అనారోగ్యం చేస్తుందండి. ఆ తర్వాత మధ్య వయసులో వస్తే మంచి చేస్తుందని చెప్తారు. అంటే బిట్వీన్ 25 to 45 years మధ్యలో వస్తే ప్రతి మనిషికి 3 సార్లు వస్తుంది. 4వసారి వృద్ధాప్యంలో వస్తే చనిపోయేటటువంటి అవకాశం, అంటే 70 తర్వాత వస్తుంది. కానీ అవి వచ్చినప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు పెరిగిపోయి వృద్ధులకి చనిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్తారండి. దీని మీద ఎపిసోడ్లు చేయడానికి ఏముంటుందండి? ఏలినాటి శని మొత్తం జీవితాన్ని నడిపించదు కదా. మళ్ళీ నీ రాచకుండలు ఉంది కదా, నీ భక్త హరోస్కోప్ ఉంది కదా, దాంట్లో దశ అంతర్దశ నడుస్తూ ఉన్నాయి కదా, దాని ప్రకారంగా నడుస్తుంది. కానీ ఈ గోచారం అంటే నీ ఓపెనము నీ టైము నీకు తెలియకపోతే చూసుకునేటటువంటిది. మీనరాశి వాళ్ళందరికీ ఇప్పుడు ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుందండి. మీనరాశి వాళ్ళు ఎంతమంది ఉంటారో 10 కోట్ల మంది ఉంటారు. లెటెస్ట్ అంటే ఈ 10 కోట్ల మందికి ఒకే రకమైనటువంటి రిజల్ట్స్ ఉండవు కదా. కొంతమందికి పట్టు మీద ఉంటుంది, కొంతమంది దిగువ మీద ఉంటుంది, కొంతమందికి సరళంగా ఉంటుంది. ఎందుకు? నీకు అద్భుతంగా నీ జాతకంలో దశ నడుస్తున్నప్పుడు ఏలినాటి శని ఎఫెక్ట్ నీకు 20%. ఈ రకమైనటువంటి బ్యాలెన్స్ చేయగలవాడు ఆస్ట్రాలజీ. కానీ ప్రతిదాని ఇప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడ్డది. ఈరోజు బుధాదిత్య యోగం అవి బుధుడు కలిశారండి వాళ్ళ లేటెస్ట్ ఎమిషన్లో. అద్భుతంగా ఈ 4 రాశి వాళ్ళకి రాజయోగం ఎట్లా చెప్తారో అది. బుధాదిత్య యోగం అనేది వ్యక్తిగత జాతక యోగం, అది గోచార యోగం కాదు. అంతే వ్యక్తిగత జాతకంలో రవి బుధుడు కలిస్తే ఏ ఎఫెక్ట్ వస్తుందో పంచాంగ రీత్యా ఈ రోజు పొద్దున్న రవి బుధుడు కలిస్తే ఎఫెక్ట్ రాదు. అది వేరు, ఇది అది రాశుల ప్రకారంగా చూసుకునేటటువంటి దాన్ని గోచారం అని అంటారు. ఇది నీ లైఫ్, నీ టైం చెప్పి నీ కుండలు వేయించుకుంటే నీకు వచ్చేటటువంటిది నీ భర్త హరోస్కోప్, దాన్ని బట్టి నీ రిజల్ట్స్ ఉంటాయి. అంతేగాని చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి సపరేట్ రాజయోగాన్ని ఎవరికి పట్టవండి. 6 లైన్లను బట్టి నీ వ్యక్తిగత జాతకాలు మారవండి. ఒకవేళ ఆ టైం మంచిది అనిపిస్తే ఆ టైంలో మంచి పని చేయి, దానం చేయదట, లేదా మంచి పని ఒకటి స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయి, అంతవరకు చెప్పు. నువ్వు ముహూర్త శాస్త్రంలో తిరుగుతున్నారు. అంతేగాని భక్త హారోస్కోప్లో ఉన్న యోగాలు డైలీ హారోస్కోప్లో కనపడుతున్నాయని చెప్పి దీన్ని లింక్ చేసి కాసేపు భయపెట్టడం, కాసేపు ఆకాశానికి ఎత్తేయటం, దీన్ని మార్కెటింగ్ ఆస్ట్రాలజీ అంట. ఇది యూట్యూబ్లో పెట్టడానికి లేకపోతే వ్యూస్ పెంచుకోవడానికి దీనికి ఉపయోగపడుతుంది. కానీ నిజమైనటువంటి పండితులు ఎవరు ఇవి చేయరండి ఇట్లా. సరే, అయితే ఏలినాటి శని గురించి ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి ఒక్క మాట. ఇప్పుడు ఏలినాటి శని భయం అందరికీ ఉంటుంది ఏంటో. మీనరాశి గురించి మీరు చెప్పారు, అయిపోతుంది లాస్ట్ ఇంకో 2 years అంటారు. బట్ మేషరాశికి స్టార్ట్ అయ్యింది. సో జనాల్లో ఒక తెలియని భయం అయితే క్రియేట్ అయిపోయింది ఏలినాటి శని అనేసరికి. బట్ మీ మాటల్లో ఇప్పుడు నాకేం అర్థమైంది, చిన్నప్పుడు వస్తే ఆరోగ్య సమస్యలు, మధ్య వయసులో వస్తే సక్సెస్ అంటున్నారు, మంచి జరుగుతుంది అంటున్నారు,
వృద్ధాప్యంలో వస్తే ఒక వర్షన్ చెప్తారు. సో ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పండి సార్, భయపడాలా అసలు ఏలినాటి శని అంటే? ఏలినాటి శని గురించి నేను ఇప్పుడు ఎంత తక్కువ చేసి భయపడొద్దని చెప్పినా జనాలు అయితే ఎవరు వినరారు. ఏలినాటి శని పైన నీకు భయం ఉంది. నీ సింపుల్గా చెప్తాను, మీరు చేసి చూడండి. సార్ నాకు చాలా బాగుంది అని వెక్కకొచ్చుతున్నా అడగండి. నెంబర్ 1, హనుమంతుడిని మించినటువంటి ఉపాయం లేదు. రోజుకు 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకో, శనివారం ప్రదక్షిణ తీసుకో, అంత మించి భయపడేది ఏం లేదు. మందపల్లి క్షేత్రంలో శనిదేవుడు కొలువై ఉంటాడండి. మందపల్లి అని ఒక క్షేత్రం ఉంది. అక్కడికి వెళ్ళి స్వామివారిని ఒకసారి దర్శించుకోండి. ఆ 7 ఏళ్లలో ఒకసారి పోలేవు కదా, ఆ 7 సంవత్సరాలలో ఒక్కసారి వెళ్ళి ఆ మందపల్లిలో స్వామివారిని నమస్కారం చేసుకొని వచ్చేసారు. ప్రతి సోమవారం శివపంచాక్షరి స్తోత్రం చదివిపో, ప్రతి శనివారం. అట్లాగే మీకు శని త్రయోదశి అని వస్తుంది. ఇది కాస్త నవగ్రహాలను నమస్కారం చేసుకొని కాస్త నువ్వుని తీసుకొని ఆయన మీద వచ్చి నమస్కారం చేసి నాకు జలాగా చూసుకోతండి అని చెప్పి వచ్చేసాను. ఇంతకు మించి భయపడటానికి కానీ వాము అనుకోవడానికి కానీ ఏమీ లేదు. ఏలినాటి శనిలో సీఈఓలు అయిన వాళ్ళు ఉన్నారండి, ఏలినాటి శనిలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భయపడేటట్టు ఆలోచన. నీకు రాజయోగ గడియలు కుండలి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఏలినాటి శని వచ్చిందా పోయిందా నీకు తెలియదు అసలు. కాకపోతే ఒకటి ఏంటంటే శని మందగమన అంటే ఆయన స్లో ప్లానెట్ అండి. మన వాళ్ళు అప్పుడే చెప్తారు. ఆ తర్వాత మనకి ఈ పుస్తకాలలో అక్కడ ఆయన స్లో మూమెంట్ ప్లానెట్, ఆయన యాక్సెస్ పెద్దగా ఉంటుందని చెప్పారు. కాబట్టి మనకి ఎక్స్ప్లోర్ చేస్తారు, రాసి పెట్టారు శని మందగమన అని. ప్రతి పని కూడా కాస్త స్లోగా వెళ్తూ ఉంది, అవ్వదు అని ఏం లేదు. ఈరోజు అయ్యింది 4 రోజులు అవుతుంది, అది కూడా నీ మంచికే ఎత్తిచ్చేవారికి. ఆ రకమైన నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి హనుమంతుడిని మించింది లేదండి, శివుడిని మించింది లేదు. ఇద్దరే పెట్టుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమంతుడికి ప్రదక్షిణ చేస్తూ ఉండండి. శివుడికి సంబంధించిన శివపంచాక్షరి స్తోత్రం రోజు చదువు. దీనికి మించింది భయపడేది ఏమీ ఉండదు. సో ఆస్ట్రాలజీ పరంగా కూడా అయితే మీరు ఇది స్టేటస్లు చూసి మెసేజ్లు చూసి మీకు వర్తించేస్తుందేమో అని భయాలు అయితే పెట్టుకోవద్దు అంటారు. అవసరం లేదు, నువ్వు ఆ వీడియో చూసి నీ టైం పెడుతూ వాళ్ళకి రెవెన్యూ అంతే, అంత మీకు ఏం ఉండదు. చాలా థ్యాంక్స్ సార్, చాలా డౌట్లు క్లియర్ చేశారు. ఫైనల్లీ మన వాళ్ళకి డైలీ బేసిస్లో మైండ్లో ఫ్రీజ్ చేసుకోవాల్సిన ఒక్క మాటతో మనం ఈ వీడియోని ఏం చేద్దాం చెప్పండి. ఒక్కటేనండి, ఆర్భాటమైనటువంటి పూజలకి అనుగ్రహం ఉండదు, ఆర్భాటం చేయొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు నీ ఇష్టదైవంతో కనెక్ట్ అయి ఉండు. నీ ఇష్టదైవం ఎప్పుడు మనసులోనే. పొద్దున పూజలో పొరపాట్లు చూసేవాడు దేవుడు కాడు, ఈ మనస్సులో నేనున్నా లేదా చూసేటటువంటి వాడే దేవుడు. రెండోది ఏంటంటే భగవంతుడు పొద్దున పూజలో చేసినటువంటి పొరపాట్లు చూసేటటువంటి కాడు. భగవంతుడు నీ మనస్సులో తను ఉన్నాడా లేదా చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ నిజభక్తుడి కోసం ఎల్లప్పుడూ భగవంతుడు వెతుకుతూనే ఉంటాడు. 3, గుళ్ళల్లో జరిగే ప్రతిదీ, పెద్ద పెద్ద పండితుల ఇళ్ళలో జరిగే ప్రతి పూజ మన ఇళ్ళల్లో అట్లానే జరగాలి అని మీరు అనుకోవద్దు. సింపుల్ వర్షిప్ మించినటువంటిది లేదు. చాదస్తాన్ని ప్రాక్టీస్ చేయొద్దు, కేవలం సాధననే ప్రాక్టీస్ చేయాలి. సాధన సాధన సాధన, జపం జపం జపం. జపాదు జన్మనిచ్చేద, జన్మ జన్మల పాపం కూడా జపం తీసేస్తుంది. నీ ఇష్టదైవం నామం ఒక్కటి పట్టుకో, అది కూర్చొని జపం చేసుకో. మళ్ళీ ఈ ఏ జపమాల తిప్పాలి, ఈ జంజాటం కూడా నీకు వద్దు. ఎన్నిసార్లే అన్నిసార్లు మనస్సులో ఇంజన్ తిరుగుతూనే ఉండాలి. దాన్ని మించిన సాధన లేదు లేదు లేదు. చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే నేను బిలీవ్ చేసే కొన్ని కూడా నీ మాటల్లో మళ్ళీ విని కన్ఫర్మేషన్ అనమాట. అంటే నేను చాలా బిలీవ్ చేస్తాను, సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అని. ప్రతి అడుగులోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి ఆలోచనలోనూ నాకు తెలియకుండా నాకు అలవాటు అయిపోయింది. అలా సాధన నడుస్తుంటుంది. అమ్మవారి శ్రీమాత్రే నమః అనుకోవటం, జయ విఘ్నేశ్వర అనుకోవటం, ఓం నమ శివాయ అనుకోవటం నాకు చాలా అలవాటు. అది తెలియకుండా అలవాటు అయిపోయింది చాలా సంవత్సరాలుగా. సో పూజ చేస్తేనే పూజ కాదు, ఇలా మనం స్మరించుకుంటే కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరు ఇంకొంచెం స్ట్రాంగ్గా స్టాంప్ వేశారు దాని మీద, అది 100% రైట్ అని. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కాన్వర్సేషన్ తోటి. మంచి ప్రశ్న అడిగారు. అందరికీ ఇవి చేరాలని అనుకుంటున్నాను. అందరికీ ఇవి చేరాలి, మీరు చూసిన వాళ్ళు కూడా చేర్పించాలి, అది మీ చేతిలో కూడా ఉంది. ఎందుకంటే ఆర్భాటాలతో చేసే పూజలకే, ఆర్భాటాలతో చేసే పూజ చేస్తేనే భక్త, అలా చేస్తేనే దేవుడు మనల్ని కరుణిస్తాడా అనేది మాత్రం కాదు అని చెప్పేసి మన ప్రవీణ్ గారి మాటల్లో చాలా క్లియర్గా అర్థమైంది. వీలైనంత సార్లు ఆ భగవంతుడిని స్మరించుకుంటూ మనం చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ స్మరించుకుంటూ ఉంటే డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి అని నాకైతే అర్థమైంది. ఐమ్ షూర్ మీకు కూడా అర్థమైంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం నచ్చింది మీరు ఈ వీడియోలో, దేనికి కనెక్ట్ అయ్యారో ఒక కామెంట్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఐమ్ షూర్ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్గా కలుద్దాం. బ్రాండ్స్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే unscriptedwithjoe@gmail.com కి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.